4586వ రోజు, మరి జూలై మాసము 22వ తారీఖును దేవుడు మనకు అనుగ్రహించాడు. గత రాత్రంతా కూడా కాపాడి ఉదయకాలమున ఆయన కృపను బట్టి మనలను అందరినీ కూడా లేవనెత్తి, మరి మంచి నిద్రనిచ్చి ఉదయకాలం లేవనెత్తి ఆయన పాద సన్నిధి చేరడానికి, అలాగే జూమ్ మీటింగ్ గా మనం అందరము కూడి ఆయన గణపరచడానికి ఇచ్చిన కృపకై స్తోత్రములు. సమయంలో మరి చేరి వచ్చిన వారందరికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి సమయంలో మరి ప్రారంభం చేసుకుందాం ఈ ఉదయకాల ప్రార్థనను. మరి పెద్దలు మరి పాలంకులు గారు ప్రార్థన చేస్తారు. చేరుచిన పిల్లలందరికీ యేసుక్రీస్తు వందనాలు ప్రార్థించుకున్నాం. క్రీడా మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అరుణోదయమునే లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధి ఇచ్చి ఎందుకు స్తోత్రాలు నాయన. ఈ దినం ఏర్పాటు చేసిన ఈ దినంలో ప్రభు మీ పక్షాన్ని నిలబడిన మీ దాసుని బలపరిచి నాయన మాకు నాయన అవసరమైన సందేశాన్ని నాయన పురుగొల్పు, దిద్దుబాటు, గదింపు నాయన తండ్రి ఏ మేము నాయన ఆత్మీయంగా బలపడంలో మీ దాసుని ఆత్మతో నింపి నాయన మీ దాసుని వాడుకోనండి. నెట్ కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు కృప చూపండి. అవును ప్రభువా, నాయన మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవా, తిరిగి రానైన స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి పెద్దలు పాలంకులు గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో మరి పాట పాడి ప్రభుని మహిమపరచడానికై మరి సువార్త గాయకులు మరి పి శ్యామన్న గారు మన మధ్యలో ఉన్నారు. వారు పాట పాడి వినిపించాలని, ప్రభుని మహిమపరచాలని అన్నకు సమయం ఇస్తున్నాను. అన్న పాట అన్న వందనాలన్నా. అవును. జూమ్ యాప్లో పాల్గొన్న సహోదరులందరికీ వందనాలు. క్రైస్తవ సునాద కీర్తనలో 6వ పాట పాడుకుందాం. ఎంత జాలి యేసువా ఇంత ఎను వర్ణించడాన్ని పాడుకుందాం. ఎంత జాలి యేసువా ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి యేసువా హనికరుడ హంతకుడను కని పనులు చేసినాడా, హనికరుడ హంతకుడను కాని పనులు చేసినాడా, హీనమైన చావు నుండి హీనమైన చావు నుండి హినుని రక్షించితివి, ఎంత జాలి యేసువా ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి యేసువా భక్తిహీనుడ శత్రువుండ శక్తి లేని వాడను, భక్తిహీనుడ శత్రువుండ శక్తి లేని వాడను, నీదు ప్రేమ భయలు పరచి నీదు ప్రేమ భయలు పరచి నాదురుణము తీర్చితివి, ఎంత జాలి యేసువా ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి యేసువా. అన్న వందనాలు. వందనాలన్నా. చక్కని పాట పాడి కీర్తన పాడి ప్రభుని మహిమపరిచినటువంటి ఈ శామ్యూయల్ అన్న గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మరి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చినాం. దేవుని యొక్క వాక్యం వినడానికై మనమందరం కూడా సిద్ధంగా ఉన్నాం.
మరి వాక్యం అందించడానికై మన మధ్యలో ఈ ప్రభాకర్ రావు అన్న గారు మార్కాపురం నుంచి దేవుని సేవకులు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి వాక్యమునకు ముందుగా ప్రార్థన చేసుకుందాం. రవి మనోహరణ గారు ప్రార్థన చేయాలని మనవి చేస్తాం. వందనాలు బ్రదర్, అవును. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వ సృష్టి నిర్మాణకుడు అయిన మా నాయన, ఉదయ కాలమున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4586వ రోజుకు మమ్మల్ని నడిపించారు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ప్రతి ఉదయం ఇలాగున మా మధ్యకు తీసుకుని వచ్చిన మా ప్రియులు బర్నబాస్ గారిని బట్టి మీ స్తుతులు స్తోత్రములు. ముఖ్యంగా మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా పొందిన రక్షణను బట్టి మేమందరము ఒక తల్లి బిడ్డల వలె ఉన్నాం. అందుని బట్టి మీ స్తోత్రములు. మీ లేఖనాలు మమ్మల్ని సరిచేసేవి, మరి మా ప్రభా ఎదుట నిలబడడానికి ఆ అర్హతను కలిగజేసేవి. అలాగన మేము సంఘాల్లో ఎలా మెలగాలి, సంఘాల్లో ఎలా మిమ్మల్ని మహింపరచాలి అన్న విషయాలు ముఖ్యంగా మీ దాసం ద్వారా అనేక విషయాలు మీరు అందిస్తున్నారు. సంఘము, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క లక్షణాలని వినిపిస్తున్నారు. ఈ రోజు ఏ మాట అందించాలని సిద్ధపరిచారో ఆ మాటను మాకు స్పష్టంగా అందించి మీరే మహిం పొందమని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామన స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి మరి రవి మనోహరణ గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఈ సమయంలో అందరు కూడా మ్యూట్లోకి వెళ్ళాలని మనం చేస్తున్నాం. ఎవరు కూడా అంతరాయం కలిగించవద్దని ప్రభునామనం మనం చేస్తున్నాం. ఈ సమయంలో పి ప్రభాకర్ అన్న గారు దేవుని సేవకులు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక సమయాన్ని అన్నగారికి అప్పగిస్తున్నాం. అన్న వందనాలన్నా. ప్రభునాములందరికీ వందనాలండి. ఓకే అన్న. దేవుని మహాకృప చేత మనందరము మరొక సమయంలో ప్రభు పాద సముఖంలోనికి రావడానికి దేవాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు చూపించిన ఆయన మహోన్నతమైన ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మత్తయి వ్రాసిన సువార్త 16వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము. 18వ వచనాన్ని మనం చదువుకుందామండి. వచనము 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అని నేను నీతో చెప్పుచూ ఉన్నాను. ప్రభువారు మన కొరకై ఈ మాటలు దీవించునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, మిత్రులారా, మనము ఈ దినము నుండి సంఘము అనే అంశాన్ని ధ్యానం చేయాలనే ఆలోచనతో చేరవచ్చాము. మీరందరూ ప్రార్థన సహాయము సహకారం అందించాలని మనం చేస్తూ ఉన్నాం. సంఘము అనే అంశము చాలా విశిష్టమైంది, విశాలమైంది. అయితే మనకున్న సమయాన్ని బట్టి మనము క్లుప్తంగా అవసరమైన సంగతులు మనము ధ్యానం చేస్తూ వెళదాము. ఇందులో నాకంటే ముందుగా ప్రభువుని అంగీకరించిన వారు, వయసులోనూ అనుభవంలోనూ పెద్దవారు చాలామంది ఉన్నారు. ఈ కాన్ఫరెన్స్లో మనందరము కలిసి ఈ సంగతులు ఆలోచన చేద్దాం. మనం ప్రస్తావించుకుంటున్న సంగతులు మనం చాలా కాలంగా వింటూ వస్తూ ఉన్నాము. అయితే ఒక సబ్జెక్ట్ రూపంలో వాటిని మనం వినడం అనేది మనకు చాలా ప్రయోజనకరం అవుతుంది. అదే సమయంలో ఒక సబ్జెక్ట్ రూపంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని క్రొత్త విషయాలు కూడా మనం తెలుసుకోవడానికి అవి మనకు ప్రయోజనకరంగా ఉంటాయని ఎరిగి మనందరము ముందుకు సాగుదాం. మనం చదువుకున్న లేఖన భాగంలో
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారిగా సంఘము అనే మాటను ప్రస్తావించాడు. భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు మానవుడిగా జీవించినప్పుడు సంఘము అనే సంగతిని ప్రస్తావించిన మొట్టమొదటి మాటను మనం చదువుకున్నాం. సంఘము అనేది ఆ ప్రభువు యొక్క ఉద్దేశమై ఉన్నది, అది ఆయన ఆలోచన అయి ఉన్నది. అందుకనే ఆయన ఈ మాట అదే సమయంలో సంఘము అనేది నా సంఘము అన్నాడు. సంఘము నా సంఘము అన్నాడు. సంఘాన్ని గురించి మనం ఎందుకు గమనించాలి అని అంటే, అది ప్రభువుది కాబట్టి మనము దృష్టి పెట్టాలి. అది ప్రభువుది కాబట్టి మనము సంగతులు తెలుసుకోవాల్సిన వారమైన. ఈ సంగతి మనకు అర్థం కాకపోతే, సంఘము ప్రభువుది అనే సంగతి మనకు అర్థం కాకపోతే, లోకము నేటి కాలములో సంఘమును గురించి గలిబిలి చెందుతున్నట్టుగా మనం కూడా గలిబిలి చెందడానికి అవకాశం ఉంది. సంఘము ప్రభువుది అన్న సంగతి మనం గుర్తించకపోతే సంఘాన్ని గురించి మనం కూడా గలిబిలి చెందుతాం. నేటి దినాల్లో గలిబిలికి కారణం అదే, సంఘము ప్రభువుది అని గుర్తించాలి. మనము దీనికి సంబంధించి చాలా మాటలు మనము జ్ఞాపకం చేసుకోగలము. అవసరాన్ని బట్టి నేను అలా జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనంలో ఆ సంఘము ఆయన శరీరము అన్నాడు. ఆ సంఘము ఆయన శరీరము. మరలా ఆ మాటే మనం చదువుతున్నాం. ఆయనది అనే మాట మనం దృష్టిలో పెడదాం. మరో మాట మనం చదువుదాం. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. తన సంఘము. ఈ 3 మాటలు మనం చదువుకున్నాం. నా సంఘము అని మత్తయి సువార్త 16:18లోను, ఆయన శరీరము అనే ఎఫెసీ పత్రిక 1:23లోను, అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో తన సంఘము అనే మాట మనం చదువుతున్నాం. కాబట్టి ఈ 3 మాటలు మనము జ్ఞాపకం పెట్టుకుంటున్నప్పుడు సంఘము అది ప్రభువునకు చెందినది అని జ్ఞాపకం పెడదాం. ఇక్కడేమో మత్తయి సువార్త 16:18లో యేసు ప్రభువారే స్వయంగా చెప్పాడు, నా సంఘము అని. నా సంఘము అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వయంగా చెప్పాడు. పౌలు గారు ఏమన్నాడు అని అంటే, ఆయన సంఘము అన్నాడు. పౌలు గారు ఆయన సంఘము అని ఎఫెసీ పత్రికలు అన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో దేవుని సంఘం అన్నాడు కదా. వచన ప్రారంభంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, దేవుని సంఘము అనే మాట మనం గమనిస్తాం. దేవుని సంఘము. ఎందుకు ఈ మాట మనము చదువుకుంటున్నామనంటే, చాలాసార్లు మనకు అనేక స్థానిక సంఘాల్లో పోరాటం ఇక్కడే. మా నాన్నదని, మా బంధువులదని, మా వాళ్ళదని, దీని దగ్గరే చాలాసార్లు మనము గొడవ ఆడుకుంటున్నారు సంఘాల్లో. ఇది డిక్లేర్ చేసే సంగతి ఏంటంటే, సంఘము అనేది మనుషులది కాదు, అది దేవునిది, అది క్రీస్తుది అని మన జ్ఞాపకం పెడదాం. అది క్రీస్తు సంఘము అని మనం మనసులో గుర్తు పెడదాము. కాబట్టి సంఘము క్రీస్తుది, అందుకే అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాట ఎందుకు మనం పదే పదే ప్రస్తావించుకుంటున్నామంటే, సంఘము ఎందుకు ప్రత్యేకమైంది, సంఘము ఎందుకు విలువైనది, సంఘము ఎందుకు శ్రేష్టమైంది అని అంటే,
అది దేవునిది కాబట్టి, అది క్రీస్తుది కాబట్టి చాలా విలువైంది, చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రాముఖ్యమైనది కదా. ఈ వ్యక్తిని బట్టి ఒకదానికి విలువ ఉంటుంది, వ్యక్తిని బట్టి ఒకదానికి విలువ ఉంటుంది. అప్పుడెప్పుడో నేను న్యూస్ పేపర్లో చూశాను, ఆ, ఒక మంత్రి గారి కుక్కకు ఎస్కార్ట్ ఉంది. మంత్రి గారి కుక్కకి ఎస్కార్ట్ ఉంది. కుక్కకి ఎవరు ఎస్కార్ట్ ఇవ్వరు, కానీ ఇక్కడ ఎస్కార్ట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే అది మంత్రిది. అంటే అర్థం ఏంటంటే భూమి మీద మనకు బలహీనంగా సంఘము అనేది నేటి దినాల్లో కనబడుతున్నా అది చాలా బలమైంది, చాలా ముఖ్యమైనది, ఆ, చాలా ప్రాముఖ్యత కలిగింది. అందుకే సంఘము దేవునిది కాబట్టి ముఖ్యమైనది. లోకంలో ఆ, దేవునికి సంబంధించినవన్నీ ముఖ్యమైనవే. భూలోకంలోను పరలోకంలోను ఆయనే ప్రముఖుడు, ఆయనే ప్రధానమైన వాడు, ఆయనే ఆరాధింపదగిన వాడు కాబట్టి ఆయనకు చెందినవన్నీ ముఖ్యమైనవి. అందులో ఒకటి సంఘము. కాబట్టి మన జీవితాల్లో సంఘానికి మనం అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకు అనంటే అది ప్రభువుది. నెంబర్ 2 మన జ్ఞాపకం పెట్టుకుందాం. నెంబర్ 2 మన జ్ఞాపకం పెడదాం. అదేంటంటే సంఘము అంటే ఏంటి? అంటే ఏమిటి అనంటే ఆ, మనందరము ఎరుగుదము. సంఘము అనే పదానికి గ్రీక్ భాషలో ఎక్లీషియా అనే పదం వాడారు. సంఘము అనే పదానికి ఎక్లీషియా అనే పదాన్ని వాడాడు. మొత్తానికి సంఘము అంటే ఒక సమూహము అని మనకు అర్థం అవుతుంది. సంఘము అంటే మనుషుల సమూహం. ఎవరా మనుషులు అని మనం గమనిస్తే ఎక్లీషియా అనే పదం ఏం చెప్తుంది అనంటే బయటికి పిలువబడిన వారి సమూహము అని చెప్తూ ఉంది. ఎక్లీషియా అనే పదము బయటికి పిలువబడిన వారి సమూహం. సంఘము ఓ, ప్రత్యేకించి బయటికి పిలువబడము అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడము అని అర్థం. ఒక గుంపులో ఉన్నవారిని ఆ గుంపు నుంచి వేరు చేయడము అని మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. ఒక గుంపులో ఉన్నవారిని ఆ గుంపు నుండి వేరు చేసి ఒక ప్రత్యేకమైన గుంపుగా చేయడం సంఘము. బయటికి పిలువబడిన వారు అనే మాట మనకేం చెప్తుందంటే సంఘము అనేది మనుషుల సమూహము అని మన జ్ఞాపకం పెడదాం. సంఘము మనుషుల సమూహము. ఎందుకు మరలా దీన్ని ఈ మాట కూడా మనం పదే పదే చెప్పుకోవాలంటే మనం చాలాసార్లు సంఘము అంటే మనుషుల సమూహము కంటే కట్టడముగా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అందుకని మనం చాలాసార్లు ఆ, కట్టడాలకు పేర్లు అలాగే పెడతాం. మనం చాలా గర్వంగా బ్రదర్ అండ్ అసెంబ్లీ అని మనం పేరు పెడతాం దానికి. అక్కడే మనం ఒక రకమైన భావనతో ఉంటాం. ఆ బిల్డింగ్లో ఉన్నంత వరకు మన మైండ్లో ఒక రకమైన భావన ఉంటుంది. ఆ బిల్డింగ్ బయటికి వస్తే మన భావన వేరుగా ఉంటుంది. కొంతమంది సమకూడడానికి కూడా, కొంతమంది చేరు రావడానికి కూడా మంచి అందమైన కళాత్మకమైన భారీ బిల్డింగ్ ఉంటే ఆ, అక్కడ అక్కడికి చేరు రావడానికి చాలా ఇష్టపడతారు. ఎక్కడైనా ఓ చోట ఓ మారుమూల ఓ చిన్న రేకుల షెడ్లో కొంతమంది కూడుకొని ఆరాధన చేస్తున్నారు అని అంటే కొంతమంది అక్కడికి రావడానికి ఇష్టపడరు. ఎందుకు అని అంటే వారికి కట్టడము అనేది అద్భుతంగా అందంగా కనబడడం లేదు. అదే జ్ఞాపకం పెడదాం ప్రియులారా, కట్టడము కాదు మనకు ప్రాముఖ్యమైంది. ఆ కట్టడము మనుషులు కూడుకోవడానికి అవసరమైన స్థలమే గాని ప్రభు ఎదుట సంఘము అనేది మనుషుల సమూహమే. ప్రభు ఎదుట సంఘము మనుషుల సమూహమే కదా. మనకు పాత నిబంధన గ్రంథంలో ఓ, యాకోబు గారు మనకి ఈ మాట బాగా జ్ఞాపకం చేస్తారు. చూడండి, ఆ మాట మనం మనసులో పెడదాము. ఆదికాండము 28వ అధ్యాయంలో ఆ, యాకోబు తన మామయ్య అయిన లాబాను దగ్గరికి పద్దనరాము ప్రయాణం అవుతూ వెళ్తూ మార్గ మధ్యంలో ఆయన ప్రొద్దుగూకి ఆ రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఆ తలగడగా చేసుకున్నప్పుడు ప్రభువు ఆయన్ను దర్శించాడు.
ప్రభు ఆయన్ని దర్శించిన సమయంలో ఆయన పలికిన మాట మనం ఇలా జ్ఞాపకం చేసుకున్నాం. 16వ వచనము 17వ వచనం మా ఆది కాండము 28వ అధ్యాయము 16, 17 వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకుని భయపడి ఈ స్థలము ఎంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవినే ఇదే అనుకునేను అని మనం చదువు. యాకోబు యొక్క భావన చాలా మంచి భావన. యాకోబు వాస్తవంగా అరణ్యంలో ఉన్నాడు. అక్కడ మనుషులు ఎవరు లేరు, అక్కడ కట్టడం ఏది లేదు. అది ఒక ఖాళీ స్థలము, ఎడారి ప్రదేశము, సంచారం ఏమీ లేని స్థలం. కానీ ఆ రాత్రి ఆయన దర్శించాడు. జీవము గల దేవుడు యాకోబును దర్శించినప్పుడు యాకోబు అనుకున్నాడు, అప్పటి వరకు తన ఆలోచన వేరుగా ఉంది, ఇప్పుడు తన ఆలోచన మారింది. మారిన ఆలోచనతో యాకోబు ఏం చెప్తున్నాడంటే, యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అన్నాడు. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. అందుకే ఆ స్థలానికి ఏమన్నాడంటే, ఇది దేవుని మందిరము అన్నాడు. ఇది దేవుని మందిరం. అందుకే దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. ఏల్ అంటే దేవుడు, బేత్ అంటే నివాసం, దేవుడు నివసించే స్థలము అని అర్థం. యాకోబు ఆ అరణ్య ప్రదేశంలో, మనుష్య సంచారం ఏమీ లేని స్థలంలో, యాకోబు ఒక్కడే ఉన్న ఆ స్థలంలో దేవుడు ఆయనను దర్శించాడు. ఇక్కడ దేవుడున్నాడు, అందుకే ఇది బేతేలు అన్నాడు, ఇది యెహోవా మందిరం అన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఈ సంగతి గుర్తుపెడతాము. ప్రభువు ఉన్న స్థలము దేవుని మందిరం. ప్రభువు ఉన్న స్థలం. ప్రభు ఎక్కడ ఉంటాడు? యేసు ప్రభు వారు అన్నాడు, ఎక్కడ 2-3 కూడిన నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్య నేనున్నాను అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాట మనం ఎరుగు. ఎక్కడ 2-3 కూడిన నామమున ప్రార్థన చేస్తారో, కూడి వస్తారో వారి మధ్య నేను ఉన్నాను. కాబట్టి 2-3 ప్రభువు నామమున కూడుకున్న ఆ గుంపు, అది ఆయనకు సంఘముగా ఆయన గుర్తిస్తున్నాడు. మనమే చాలాసార్లు మన సంఘాల్లో ఈ మాట కూడా వినబడుతూ ఉంటుంది, ఆ పెద్దలు వాళ్ళని కూడా గుర్తించారులే అని. ఎక్కడైనా సంఘాల్లో చిన్న అసమాధానం ద్వారా ఎవరైనా విడిపోయినప్పుడు, విడిపోయిన వాళ్ళని కూడా పెద్దలు గుర్తించారు, ఇప్పటి నుంచి కూడా అది కూడా మన బ్రదర్ అసెంబ్లీలే అని అంటూ ఉంటారు. పెద్దలు గుర్తించడం కాదు, పెద్దలు గుర్తించింది ప్రభు యొక్క దృష్టిలో ఉన్నది. ప్రభు యొక్క సహవాసము, సంచారం ఉన్నదే సంఘం. ప్రభు సంచారము, సహవాసం లేకుండా, ప్రభు యొక్క సన్నిధి అక్కడ లేకుండా, కేవలం మనుషుల ప్రాబల్యం కొరకు మనము ఏదైనా చేసినట్లయితే అది మనుషుల ఆలోచనలో సంఘముగా పిలువబడచ్చేమో కానీ, ఒకవేళ ప్రభువు చెప్పినట్టుగా నేను ఎక్కడ ఉందునో అన్నాడు, ఆయన లేకుండా అది సంఘము కాదు. ఆయన లేకుండా అది సంఘము కాదు. మనుషుల సపోర్ట్ ఉండొచ్చు కానీ ప్రభువు దాన్ని సమర్థించాలి, అప్పుడే అది సంఘం అవుతుంది అని మనము జ్ఞాపకంలో ఉంచుకుందాం. మంచిది. సంఘము ప్రభువుది. సంఘము అంటే కట్టడం కాదు, సంఘము అనంటే ప్రజలు అని మనం జ్ఞాపకం పెడదాము. దీనికి ఆధారంగా చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. ఈ భాగంలో ఆయన ప్రార్థించువారు, పరిశుద్ధపరచబడిన వారు అని మనుషులతో మాట్లాడుతున్నాడు.
ప్రార్థించవారు పరిశుద్ధపరచబడిన వారు అనేది అది మనుషులను ఉద్దేశించి వ్రాసిన మాట. అందుకనే మనం సంఘము అంటే మనుషులే కానీ సంఘం అంటే కట్టడం కాదు అని పదే పదే చెప్పుకుంటున్నాం. సంఘము మనుషులే. ఎవరి మనుషులు అనంటే బయటికి పిలువబడిన వారు. ఒక బయటికి పిలువబడిన వారు అనే మాట ఏం చెప్తుందనంటే ఒక ఉద్దేశము జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు పిలిచారు అనంటే ఏదో ఉద్దేశం ఉంది. పిలువబడిన వారు అని మనం జ్ఞాపకం పెడదాం. సంఘము అనంటే పిలువబడిన వారు. పౌలు గారు బహుశా తెస్సలోనికే సంఘానికి రాసిన పత్రికలో అనుకుంటాను ఆ మాట జ్ఞాపకం వస్తుంది. చూడండి. రెండవ పత్రిక 2వ అధ్యాయం. 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం ఏం చెప్తుంది అనంటే, మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమ పొందవలెను అని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అన్నాడు. మిమ్మును పిలిచెను, సువార్త వలన మిమ్మును పిలిచెను అనే మాట జ్ఞాపకం పెడదాం. ఎవరు పిలిచారు అనంటే ఆయన పిలిచాడు. సువార్త మేం ప్రకటించాము, పిలిచింది ప్రభు అనే మాట మనం జ్ఞాపకం పెడదాం. ప్రభువు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అనంటే వచ్చిన ప్రారంభమే మనం చదువుతున్నాము. మీరు ఇలాగున రక్షింపబడుటకు పిలిచాడు అని మనం దాని డెఫినేషన్ పెట్టుకుందాం. బయటికి పిలువబడిన వారు ఎందుకు పిలిచాడు అనంటే రక్షింపబడుటకు పిలిచాడు. అంటే రక్షణ లేని స్థలములో నుండి రక్షణ కలిగిన స్థలములోనికి ఆయన మనల్ని పిలిచాడు. రక్షణ లేని స్థితిలో నుండి రక్షణ కలిగిన స్థితిలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని సువార్త వలన పిలిచాడు. అందుకే సువార్త డెఫినేషన్లు, సువార్తకున్న ప్రత్యేకతలో ఒక మాట చదువుకుంటే మనకి మాట ఇంకొంచెం అర్థం అవుతుంది. రండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. మనం ఏం చదువుతున్నామంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికిని, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా, తర్వాత మాట గుర్తుపెడదాము, రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో దేవుని శక్తి ఉంది. ఏంటి ఆ శక్తి అనంటే రక్షణ అనే శక్తి ఉంది. పాపములో ఉన్న మనిషిని, ప్రమాదములో ఉన్న మనిషిని రక్షించడానికి సువార్తకు శక్తి ఉన్నది. అది దేవుని శక్తి అందులో ఉన్నది. అందుకని ఆయన మనల్ని పాపము నుండి, ప్రమాదము నుండి, రక్షణ అంటేనే ప్రమాదం ఉండగా ప్రమాదము నుండి బయటికి తేవడం అని అర్థం. రక్షించడము అంటే అర్థం ఏంటంటే ప్రమాదము నుండి బయటికి తేవడం. ప్రభు ఇక్కడ మనల్ని ప్రమాదము నుండి బయటికి తెచ్చాడు. ఏమిటా ప్రమాదము? మనందరం ఎరుగుదుము. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారము పాపము వలన వచ్చు జీతము మరణం. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పాడు. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని 24వ వచనంలో మనం చదువుతున్నాం. ఈ మాటలు మనకేం చెప్తున్నాయనంటే, మనము మరణములో ఉన్నాము, మనము పాపము అనే మరణము క్రింద ఉండగా, పాపము వలన మనకు శిక్ష ఉండగా, ఆ శిక్ష నుండి మనల్ని రక్షించాడు. ఆ రక్షణనే
ఆయన స్వార్థ పిలుపు అన్నాడు. అలాగూ ప్రభు మనల్ని పిలిచాడు అని మనం చదువుతాం. అలాగూ మనల్ని ప్రభు పిలిచాడు. కాబట్టి సంఘము అనంటే పిలువబడిన సమూహం. ఎవరు పిలిచారు అనంటే ఆయన పిలిచాడు, క్రీస్తు పిలిచాడు. ఎందుకు పిలిచాడు అనంటే రక్షించడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే రక్షించడానికి పిలిచాడు. అది సంఘము అనే మాటకున్న అర్థంగా మనము జ్ఞాపకం పెడదాం. సంఘము అనే మాటకున్న అర్థంగా మనం జ్ఞాపకం పెడదాం. పిలువబడిన వారు ఎందుకు పిలువబడ్డారు అనంటే ఇంకొక కారణం కూడా మనం చదువుదాం. చూడండి, పిలవడానికి గల ఉద్దేశం ఏంటి, అది మనం ఆ టైటిల్ పెట్టుకుందాం, బాగుంటుంది. ఆయన మనల్ని పిలిచాడు. పిలువబడిన సమూహము అని అనుకుంటున్నాం మనము. సంఘం అంటే అర్థం ఏంటో, ఎందుకు పిలిచాడు, పిలవడానికి గల కారణం ఏంటి అనంటే కారణాలు మనం చూద్దాం. చూడండి, ఏ ఉద్దేశం చేత ఆయన మనల్ని పిలిచాడు. నంబర్ 1 జ్ఞాపకం పెడదాము. మరలా కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో ఇలా మనం చదువుతున్నాం. దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. పిలవడానికి గల ఉద్దేశం ఇక్కడ కూడా మనం పిలిచాడు అని మనం చదువుతున్నాం. ఎందుకు పిలిచాడు అనంటే నంబర్ 1 పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు అన్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. పిలువబడిన వారిని ముందుగా పరిశుద్ధపరిచాడు అని మనం చదువుతున్నాము. పిలువబడిన వారిని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం. మనం ఇందాక అనుకున్నట్టుగా పిలువబడిన వారిని రక్షించడానికి పిలిచాడు. ఇక్కడేమో పరిశుద్ధపరచడానికి పిలిచాడు అన్నాడు. పరిశుద్ధపరచడానికి పిలిచిన వారు ఆయన పరిచాడు. పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండాలి అన్నాడు. పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండాలి. పర్పస్ ఆఫ్ ది అసెంబ్లీ, సంఘం యొక్క ఉద్దేశం ఏంటి అనంటే పరిశుద్ధులుగానే ఉండాలి. అంటే ఇక ఎన్నటికి పాపపు సహవాసము లేనివారుగా ఉండాలి అని ప్రభు ఉద్దేశం. ఇక ఎన్నటన్నిటికీ పాపపు సహవాసము లేనివారుగా ఉండాలి, అంత ప్రత్యేకంగా ఉండాలి. పరిశుద్ధత అనంటేనే ప్రత్యేకంగా ఉండడము అని అర్థం. పరిశుద్ధత అంటే సపరేషన్ అని అర్థం. కాబట్టి పరిశుద్ధులుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. నంబర్ 2 క్రీస్తు ప్రభుత్వంలోనికి రావాలి. ఆయన ఎందుకు పిలిచాడు అనంటే క్రీస్తు ప్రభుత్వంలోనికి రావాలి. ఎందుకు క్రీస్తు ప్రభుత్వంలోనికి రావాలి అంటే కారణం ఏంటో చదువుదాం. చూడండి, ఇప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం కలిసి ఉన్నాయి. మనం అందులో ఒక పదాన్ని మన జ్ఞాపకం పెడదాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయన. దాస్యమునకు లోబడిన వారు అంటే అర్థం ఏంటంటే ఒక్కని అధికారము క్రింద బానిసత్వం చేసేవారు అని అర్థం. ఎవరి అధికారం క్రింద బానిసత్వంలో ఉన్నామంటే పైన అన్నాడు, అపవాది అధికారము క్రింద, మరణపు అధికారము క్రింద మనం ఉన్నాం.
అపవాది అధికారం క్రిందను మరణపు అధికారం క్రిందను ఉన్నాం. దీనికి సహాయకరం ఇంకొక మాట కూడా చదువుకుందాం. సహాయకరము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయానికి రండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అక్కడ ఆ పదాన్ని గుర్తుపెడదాం. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుటకు శక్తికి అధిపతిని అనుసరించి అన్నాడు. ఒకని ఆధిపత్యం క్రింద మనం ఉన్నాం. అతడెవరు అనంటే వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడు. అవిధేయులను ప్రేరేపించే శక్తికి అధిపతి అన్నాడు. వాని అధికారములో నుండి మనల్ని క్రొత్త అధికారములోనికి, క్రొత్త ప్రభుత్వంలోనికి తెచ్చాడు. ఆ ప్రభుత్వమే యేసుక్రీస్తు ప్రభుత్వము. ఆయనే ప్రభువు అని మనం గమనిస్తున్నాం. అంటే పిలువబడిన ఉద్దేశం ఏంటి అనంటే, ఒకప్పుడు మరణపు అధికారము క్రింద, పాపపు అధికారము క్రింద, అవిధేయులను ప్రేరేపించే శక్తికి అధిపతి అయిన అధికారి క్రింద మనం ఉండగా, అది బానిసత్వము అన్నాడు, దాసత్వము అన్నాడు హెబ్రీ పత్రికలో. ఆ దాసత్వము నుండి ఇప్పుడు మనకు విడుదల దొరికింది. దాసత్వము నుండి మనకు క్రొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వమే క్రీస్తు యేసు ప్రభుత్వం. ఆ ప్రభుత్వము క్రీస్తు యేసు ప్రభుత్వము. దాన్నే రోమీలకు రాసిన పత్రికలో అది స్వాతంత్రం ఇచ్చే నియమము అన్నాడు. అది స్వాతంత్రం ఇచ్చే నియమం. కాబట్టి మనకు మారిన ప్రభుత్వం క్రిందకు వచ్చాము. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు? ఉద్దేశం ఏంటి అని అంటే, ఒకటి పరిశుద్ధులుగా ఉండుటకును, రెండవది క్రీస్తు ప్రభుత్వము క్రింద ఉండుటకును, మూడవది మనం చదువుతున్నాం. మూడవది ఏం చదువుతున్నాం అంటే అక్కడే మనం చదువుతున్నాము, ప్రార్థించు వారికి అన్నాడు. ప్రార్థనా పరులుగా ఉండడానికి, ప్రార్థనా పరులుగా ఉండడానికి. ఒకప్పుడు ఆక్రందన ఉన్నది. మరణము క్రింద ఉన్నప్పుడు మనకు ఆక్రందన ఉన్నది. మరణములో నుండి విడిపించబడిన తర్వాత ఆక్రందన పోయింది, ప్రార్థన వచ్చింది. ఆక్రందన అనేది భయముతో వేసేది, ప్రార్థన అనేది స్వతంత్రత్వం అడిగేది. ఆ రెండింటికి తేడా పెట్టుకుందాం మనం. ఆక్రందన అనేది భయముతో కేకలు వేయడము, ప్రార్థన అనేది స్వతంత్రతతో అడగడం. పాపములో ఉన్నప్పుడు ఆక్రందన ఉన్నది. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుత్వంలోనికి వచ్చిన తర్వాత ఆక్రందన పోయింది. ఇప్పుడు స్వతంత్రత మనకు దొరికింది. కొరింథీ పత్రికలో పిలువబడిన ఉద్దేశాలు 3 మనం చదువుతాం. ఒకటి పరిశుద్ధులుగా ఉండడానికి, 2 క్రీస్తు ప్రభుత్వం క్రింద ఉండడానికి, 3 ప్రార్థించు వారుగా ఉండడానికి. మరొక ఉద్దేశాన్ని మనం చదువుదాం. మనం ఎరిగిన మాట, అపోస్తలుడైన పేతురు గారు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అన్నాడు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా పిలువబడిన వారు అనుకున్నాం కదా, స్వార్థ ద్వారా పిలిచాడు, మరణములో నుండి పిలిచాడు అన్నాడు కదా. ఇక్కడ ఇంకో మాట కూడా దానికి జోడు చేస్తున్నాము. చీకటిలో నుండి పిలిచాడు ఆయన మనల్ని. చీకటిలో నుండి పిలిచి తన వెలుగులోనికి ఆయన నిలిపాడు. చీకటిలో నుండి వేరు చేసి తన వెలుగులో ప్రభువు మనల్ని నిలిపాడు. దాన్ని నిర్వచనానికి తోడు ఈ వచనాన్ని కూడా మనము జోడు చేసుకుందాం. పిలువబడిన వారు అనే దానికి ఈ వచనాన్ని కూడా జోడు చేసుకుందాం. సరే, ఉద్దేశాన్ని మనం గమనిస్తున్నాం. ఎందుకు పిలిచాడు అనంటే ఇక్కడ ఉద్దేశం రాయబడింది,
ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి అన్నాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి, సంఘమును ఆయన పిలువబడిన సమూహము యొక్క ఉద్దేశం ఏంటి అనంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి. ఆయన గుణాతిశయములు ఇది ఎరగాలి మనం. అంటే సంఘము చాలాసార్లు నేటి కాలంలో ప్రభువు గుణాతిశయములను ప్రచురం చేయవలసిన సంఘము అనే పేరు పెట్టబడిన సమూహము దానికి భిన్నంగా వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం. ప్రభువు గుణాతిశయాలు ప్రచురం చేస్తే లోకంలో ఏ గొడవ లేదు. సంఘానికి అనేక గొడవలు చుట్టుకోవడానికి కారణం ఏంటి అనంటే ప్రభువు గుణాతిశయాలను కాకుండా స్వప్రయోజనం కోసం మనుషులు తమను తాము ప్రచురం చేసుకోవడం మనం చూస్తున్నాము. వాటికి మనం దూరంగా ఉందాము. ఉద్దేశంలో మనం 4వ మాట జ్ఞాపకం పెడదాం. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి ప్రభువు మనల్ని పిలిచాడు అని జ్ఞాపకం పెడదాం. 4వ మాట మనం మనసులో పెడదాం. ఎందుకు ఆయన మనల్ని పిలిచాడు అనంటే మరలా మనము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయానికి వద్దాం. ఆయన మనల్ని పిలవడానికి గల కారణం ఏంటి? 1వ అధ్యాయము 6వ వచనం. 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కలిసినాయి. చదువుదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషంలో ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్నాడు. ఇక్కడ ఈ సుదీర్ఘమైన వచన భాగంలో 2 మాటలు నేను మనసులో ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఒకటి ఏంటంటే ఆయన ఏ ఉద్దేశం చేత పిలిచాడు అనంటే నెంబర్ 1 తన కృపా మహిమకు కీర్తి కలగవలెనని అన్నాడు. తన కృపా మహిమకు కీర్తి కలగవలెను అని. ఆ మాట రెండోసారి కూడా మనం చదువుతాం. చూడండి, 13, 14 వచనాల్లో కూడా చదువుతాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలు అన్నాడు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలు. ఈ 2 లేఖన భాగాలు మనకు చెప్తున్న సంగతి ఏంటంటే ఆయన ఎందుకు పిలిచాడు అనంటే ఆయన మహిమకు కీర్తి కలుగు చేయాలని. ఆయన మహిమకు కీర్తి కలుగు చేయాలని. మరొక మాట కూడా అక్కడ మరలా మనకు రెండోసారి కూడా ప్రస్తావించాడు. ఆయన ఎందుకు మనల్ని పిలిచాడు అనంటే 6వ వచనం ఆఖరిలో ఏమనంటే అని అన్నాడు. రెండవసారి ఆ మాట ప్రస్తావించాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెను అని. కొరింథీ పత్రికలో పరిశుద్ధులుగా ఉండుటకు అన్నాడు. ఇక్కడ ఇంకో మాట కూడా జోడు చేశాడు, నిర్దోషులుగా ఉండాలి అనే మాట కూడా జోడు చేశాడు. కాబట్టి ప్రభువు మనల్ని పిలిచిన ఉద్దేశము చాలా ముఖ్యమైనది. సంఘమును ఆయన లోకములో నుండి, అంధకారములో నుండి, మరణపు అధికారములో గల కారణం ఏంటి అనంటే ప్రత్యేకమైన ఉద్దేశం చేత పిలిచాడు. ఆ ఉద్దేశాలు మనం గమనిస్తున్నాం. పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు, క్రీస్తు అధికారంలో ఉండుటకు పిలిచాడు, ప్రార్థన సహవాసం కలిగి ఉండుటకు ఆయన పిలిచాడు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఆయన మనల్ని పిలిచాడు, ఆయన కృపా మహిమకు కీర్తి కలుగ చేయవలనని ప్రభువు మనల్ని పిలిచాడు. కాబట్టి ఈ ఉద్దేశము మనము మనసులో పెడదాం. ఈ ఉద్దేశం మనం మనసులో పెడదాం. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే ఈ సంఘాన్ని గురించి ప్రభువు ఎప్పుడు ఆలోచన చేశాడు? మనం చదువుకున్నాం ఇక్కడే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము
4, 5, 6 వచనాల్లో మనందరము చాలా పర్యాయాలు ఈ మాట రొట్టె విరుచు కూడికలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అనే మాట. ఇక్కడ ఈ మాట కొంత అపార్థం చేసుకున్న మాట కూడా. నేడు సంఘాల మధ్య కాల్వినిజం అనే ఒక దుర్బోధ వినబడుతూ ఉంది. అదేనంటే ప్రభువు కొందరిని ఏర్పరచుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే కొందరిని ఏర్పాటు చేసుకోలేదు. ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎట్లయినా రక్షించబడతారు. మనం కూడా కొన్నిసార్లు ఈ ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మీ ఏర్పాటులో ఉన్న వాళ్ళను ఈ సువార్త కొడికలో రక్షించండి అని అర్థం. మనం కూడా అట్లాంటి ప్రార్థన చేస్తాం. అది కరెక్ట్ ప్రార్థన కాదు. మీ ఏర్పాటులో ఉన్న వాళ్ళని రక్షించండి అంటే ఆయన కొందరిని ఏర్పాటు చేసుకొని కొందరిని ఏర్పాటు చేసుకోలేదని కదా మన భావన. దాని అర్థం అది కాదు. ఇక్కడ ఏర్పాటు అనేది సంఘాన్ని గురించిన ఏర్పాటు. సంఘాన్ని గురించిన ఏర్పాటు. రక్షణ విషయంలో ప్రభు ఉద్దేశం ఏంటి? మనం 1-2 లేఖనాలు మనం చదువుదాం చూడండి. హెబ్రీ పత్రిక 2:9 మనం చదువుతుండగా అక్కడ ఇలా మనకు 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాడు అన్నాడు. ఎంతమంది కొరకు? ప్రతి మనిషిని కొరకు ఆయన మరణం అనుభవించాడు. ఇప్పుడు రండి తిమోతి పత్రిక. తిమోతికి పౌలు గారు రాసిన పత్రికలో మరొక మంచి మాట మనం చదువుతాం. 2:4 మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చేయిస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకొరకు మరణించాడు అంటే మనుషులందరి కొరకు మరణించాడు అన్నాడు. ఏ ఉద్దేశం చేత మరణించారు? రక్షణ పొందాలి అని ఆయన మరణించాడు. మనుషులందరూ రక్షణ పొందాలని మరణించాడు. ఇప్పుడు మనుషులకు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు మనం ఎరుగుదము. అపోస్తల కార్యముల గ్రంథము 17:30 వచనం. 17:30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. చూడండి తర్వాత మాట. ఇప్పుడైతే అంతటను కొందరు కాదు, అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనుషులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు, అందరూ మారు మనసు పొందండి, మనుషులందరూ రక్షించబడాలి. అది ఆయన ఉద్దేశం. ఇప్పుడు మనుషులందరి కొరకు ఆయన మరణించాడు, ప్రతి మనిషి కొరకు మరణించాడు అన్నాడు. అప్పుడు కొందరిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? కొందరిని కాదు కదా ఆయన ఏర్పాటు చేసుకుంది. ఆయన ఉద్దేశము అందరినీ ఏర్పాటు చేసుకుంటున్నాడు. మరి కొందరు ఎందుకు రక్షించబడుతున్నారు? కారణం కూడా చదువుదాం చూడండి గ్రంథంలో. రోమపత్రికలోనికి వద్దాం. రోమిలకు రాసిన పత్రికలో దానికి కారణాన్ని మనం చదువుతాం. 2వ అధ్యాయము మొదటి నుంచి 2వ అధ్యాయము మనం చదువుదాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చువో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువాని మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువానికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవును దేవుని తీర్పు తప్పించుకొందు అని అనుకొనుచున్నావా? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచు ఉన్నావు. ఆ మొక్కలు మనం పట్టుకుందాం.
అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే మొదటి అధ్యాయంలో కొంతమంది మనుషులు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు, ఆ పైన దేవునికి తమ మనసులో చోటు ఇయ్యలేదు అని కొండగాండ్రుగా, అపవాదులుగా, దేవదేశులుగా, అహంకారులుగా ఉన్నారని, అలాంటి వారితో కొందరు ఏకీభవిస్తూ ఉన్నారు. ఏకీభవించడం మాత్రమే కాకుండా ఒకవైపు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూనే ఎదుటివారి విషయంలో నీతులు చెబుతున్నారు. కాబట్టి అందరూ ప్రభువును మారు మనసు పొందాలి. తీర్పు తీర్చేవాడేమి, తీర్పు తీర్చబడేవాడేమి, అందరూ దేవుని సత్యమును దేవుడు తీర్పు తీరుస్తాడు, మనుషులు కాదు. దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు అంటే సత్యమును అనుసరించి తీర్పు తీరుస్తాడు. మనుషుల ఆలోచన ప్రకారం కాదు ఆయన తీర్పు తీర్చేది, మనుషులు అనుకున్నట్టుగా కాదు తీర్పు తీర్చేది, ఆయన సత్యమును అనుసరించి తీర్పు తీరుస్తాడు. అయితే ఈ వరుసలో భాగంగా అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాడు. అదేనంటే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తూ ఉంది. ఎదుటి వారి మీద తప్పు మోపే నీవు మారు మనసు పొందవా అని దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తూ ఉంది. అందులో ఏముంది అని అంటే ఆయన మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తూ ఉండగా ఆ పౌలు గారు మంచి పదాలు వాడాడు చూడండి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా అన్నాడు. ఆయన తీర్పునకు గురి అయిన మనుషులందరికీ అవకాశం ఇస్తున్నాడు. ఆయన అనుగ్రహము, ఆయన ఐశ్వర్యము, దీర్ఘశాంతము, అనుగ్రహ ఐశ్వర్యము అన్నాడు. మనుషులందరూ, తీర్పులో ఉన్న వారందరూ మారు మనసు పొందడానికి ఆయన ప్రేరేపిస్తూ ఉండగా నీవు తృణీకరిస్తావా అంటూ ఆయన అన్నాడు, నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఉగ్రత ఎవరి వలన వస్తుంది అంటే ఆయన అందరి రక్షణ కొరకు ఆయన రక్షణ సిద్ధం చేయగా కొందరు తమకు తామే ఉగ్రతను సమకూర్చుకోవడానికి దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరిస్తున్నారు, హృదయాన్ని కఠినం చేసుకొని తృణీకరిస్తున్నారు. ప్రేమపూర్వకమైన రక్షణ సువార్త పిలుపు వినబడుతూ ఉండగా ఆ సువార్త పిలుపును నిర్లక్ష్యపెట్టి వారికి వారే మనసును కఠినం చేసుకుని ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరించి వారికి వారే ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు. ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు ఆయన అందరూ రక్షించబడాలని ఆయన ఉద్దేశము, కొందరు రక్షించబడాలని కొందరిని ఏర్పాటు చేసుకోలేదు ఆయన. ఇక్కడ మనకు రాయబడిన ఏర్పాటు సంఘమును గురించిన ఏర్పాటు. ఈ మాట ఎందుకు అనుకున్నామంటే మనం చాలాసార్లు మనకు సంఘ ప్రత్యక్షత అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతుంది. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మనం మొదటిగా చదువుకున్నట్టుగా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో సంఘాన్ని గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది. కానీ అప్పుడు కాదు, సంఘాన్ని గురించిన ప్రస్తావన, ఆలోచన దేవుని హృదయంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నది అని పౌలు గారు స్పష్టం చేస్తున్నాడు. పౌలు గారు మనకు చెప్పే సత్యం ఏంటంటే సంఘము క్రీస్తునకు తర్వాత వచ్చింది కాదు, క్రీస్తు ప్రత్యక్షత తర్వాత మనకు కనబడేది కాదు. సంఘమును గురించి తండ్రి అయిన దేవుని హృదయంలో ఆలోచన ఎప్పటిది అనంటే జగత్తు పునాది వేయబడక మునుపే. కాబట్టి ప్రియమైన వారులారా, సంఘము దాని ఏర్పాటు ఎప్పుడుది అనంటే మనకు మా ఊర్లో 20 సంవత్సరాల క్రితం సంఘం ఏర్పడింది, మా ఊర్లో 30 సంవత్సరాల క్రితము, లేకపోతే ఫలానూరులో 100 సంవత్సరాల క్రితము అని మనం అట్లా అనుకుంటూ ఉంటాము. అయితే భూమి మీద ఆయన సంఘం యొక్క ఉద్దేశం, భూమి మీద సంఘ స్థాపన యొక్క ఉద్దేశము ప్రభువు మనసులో జగత్తుకి పునాది వేయబడక మునిపే ఉన్నది. ఎంత సుదీర్ఘమైన ప్రణాళిక ఆయన హృదయంలో ఉన్నదో మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. దాని ప్రత్యక్షతను ఆయన యుక్త కాలముల యందు మనకు బయలుపరచాడు. కానీ దేవుని ఉద్దేశంలో జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన ఉద్దేశం ఉన్నది. అందుకనే మనం ఈ మాట జ్ఞాపకం పెట్టాలి. దీన్ని బట్టి మనం ప్రభువుని ఎంతో స్తుతించబద్దులమైన
దీన్ని బట్టి మనం ప్రభువుని ఎంతో స్తుతించబద్ధులమైన ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే సిద్ధం చేసిన సంఘ ప్రణాళికలో ఇప్పుడు యుక్త కాలమందు నీవు నేను భాగస్వాములమై ఆయన సువార్తకు లోబడి రక్షించబడి ఆ సంఘములో క్రీస్తుతోనూ ఆయన ప్రజలతోనూ సహవాసం కలిగి జీవించడము ఎంత గొప్ప ధనితో మనము జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి ప్రియులారా, ఉదయకాల సమయంలో మనం ఈ మాటలు జ్ఞాపకం పెడదాం. సంఘము అంటే ఏంటి మనము చూచాము. సంఘము అనంటే ముందుగా సంఘము ఎవరిది అని చూచాం. సంఘము దేవునిది, అది మనుషులది కాదు. సంఘము అంటే అర్థం ఏంటి అనంటే బయటికి పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలిచాడు అనంటే మరణపు దాస్యము నుంచి మనల్ని పిలిచాడు. అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, క్రీస్తు ప్రభుత్వం క్రింద ఉండడానికి పిలిచాడు, ప్రార్థించు వారిగా ఉండాలని పిలిచాడు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయువారిగా ఉండాలని పిలిచాడు, ఆయన కృపా మహిమకు కీర్తి కలుగు చేయవాలని పిలిచాడు. సంఘాన్ని గురించిన ఆలోచన ప్రభువులో ఎప్పటిది అంటే సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది అనంటే జగత్తునాది వేయబడకమునుపే ఆ ప్రణాళిక క్రీస్తులో ఉన్నది, ఆ ప్రణాళిక దేవుని ఆలోచనలో ఉన్నది అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. చివరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేసి పాఠం ఆపుతాను. చూడండి, సంఘానికి ప్రభు ఇచ్చిన ప్రత్యేకత ఏంటి? సంఘానికి ప్రభు ఇచ్చిన ప్రత్యేకత ఏంటి అని అంటే మరలా మనము సువార్త 16వ అధ్యాయంలో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, ఈ సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. చాలా శక్తివంతమైనది అని మనం జ్ఞాపకం పెట్టాం. పాతాళ లోక ద్వారములు బ్రద్దలు కొట్టగలిగినంత శక్తివంతమైంది సంఘం. అంటే మనము ప్రతి విషయాన్ని సంఘములో ప్రస్తావించి ప్రార్థన చేయాలి. సువార్త పనికి వెళ్తున్నామా, ప్రార్థన చేయాలి. ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతున్నామా, ప్రార్థన చేయాలి. ఏదైనా ఒక పని చేయబోతున్నామా, ప్రార్థన చేయాలి. సువార్థికుల కొరకు మనం నిరంతరము ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, మన స్థానిక సంఘాల్లో ఎవరైనా అనారోగ్యం ఉన్నప్పుడు సంఘంలో ప్రకటన చేసి ప్రార్థన చేస్తాం. కారణం ఏంటి అనంటే సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరవు. సంఘము పాతాళ లోకము కంటే బలమైనది అని జ్ఞాపకం పెడతాం. అంటే అపవాది బలము కంటే సంఘమునకు ప్రభు గొప్ప బలాన్ని ఇచ్చాడు. మనం చాలాసార్లు ఈ సత్యాన్ని మనము గుర్తించని కారణం చేత మనము అపవాది కంటే బలహీనలం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు మనకు బలాన్ని ఇచ్చాడు. ఎంత బలాన్ని ఇచ్చాడు సంఘానికి అని అంటే, పాతాళలోక ద్వారములు బ్రద్దలు కొట్టేంత బలాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు మనము బలహీనులం కాదు అని ఎరుగుదాం. ఎందుకనంటే మన ప్రభువు బలవంతుడు, మన ప్రభువు బలవంతుడు. సంఘమునకు గమనిస్తున్నట్టు క్రీస్తు ప్రభుత్వం క్రింద ఉన్నాం. ఆయనే బలవంతుడైన దేవుడు అని ఆయనకు పేరు. కాబట్టి బలవంతుడైన దేవుని సంఘము బలమైంది, బలహీనమైంది కాదు. చాలాసార్లు కొంతమంది అవగాహన లోపంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎక్కడైనా పల్లెటూళ్ళల్లో రేకుల షెడ్లోనో పూర్వ దినాల్లో ఈ గడ్డిళ్లలో కూడుకుంటున్న సంఘాన్ని పేద సంఘం అని ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘం పేదది కాదు, సంఘం బలహీనమైంది కాదు. ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటే బలమైందని, కూలి పని చేసుకుంటే బలహీనమైందని కాదు. అది ఫైనాన్షియల్ మ్యాటర్. కానీ స్పిరిచువల్ మ్యాటర్లో సంఘము ఎక్కడున్నా ఎప్పుడైనా అది బలమైంది. ఎందుకనంటే అది క్రీస్తుది. కాబట్టి సంఘము పట్ల సంఘము దాని ప్రత్యేకత ఏంటి అని అంటే, పాతాళలోక ద్వారములు బ్రద్దట్లు కొట్టగలిగినంత శక్తివంతమైంది. ప్రత్యేకత కంటికి బలహీనంగా కనబడుతుంది కానీ చాలా బలమైంది. ఈ విషయాలు మన మనసులో ఉంచుకుందాము. రేపు మరికొన్ని సంగతులు మనము సంఘాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. మంచిదే. అందరికీ వందనాలు.
ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాలం మా ముందుంచిన తలంపులను దీవించి వాక్యమందు మమ్మల్ని స్థిరపరచమని చేరువచ్చిన మీ ప్రజలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. శ్రేష్టమైన చక్కని వాక్యాన్ని అందించినటువంటి దేవుని సేవకులు పి ప్రభాకర్ అన్న గారికి, ప్రభాకర్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నా. దేవుని వాక్యం మనం చక్కగా విన్నాం. ఆయన సంఘము, తన సంఘము, క్రీస్తు సంఘం, సంఘం యొక్క ఉద్దేశము, ఆయన పిలవడానికి కారణాలు, అనేక సంగతులు మనము రెఫరెన్స్ ఆధారంగా వాక్యాధారంగా మనం విన్నాం గనుక వాక్యానుసారంగా మనము జీవించుటకు ప్రభు తన కృప అనుగ్రహించును గాక. మరి వాక్యం అందించినటువంటి అన్నగారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆదినారాయణ అంకుల్ ప్రార్థన చేస్తారు. బ్రదర్ వాయిస్ క్లారిటీ ఉందే? క్లారిటీ ఉందండి. రైట్. దయాళుడు మా గొప్ప తండ్రి, పూజ్యునేంటి మా రక్షక, జీవాధిపతి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. ఈ యొక్క నాయనమర్చిన నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాల వేళ సమయంలో మీ పాదాల చెంతకు వచ్చి అబ్బా తండ్రి నాయన పూజించుకున్న గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ దాసులు దైవజనులు, దేవుని సేవకులు ప్రభాకరాన్ని మీరు నిలబెట్టి సంఘము అయా మరి తండ్రి అంటే ఏమిటి, మరి ఎవరిది ఆ సంఘం, సంఘం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ విషయాలు లేఖనానుసారంగా ఎంతో స్పష్టంగా మరి తండ్రి మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నిజంగా మీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఇదని నడిపిస్తున్న మీ దాసుని యేసేపు గారిని జ్ఞాపకం చేసుకోండి. భారం బాధ్యత వహిస్తున్న బర్నబాస్ మీద జ్ఞాపకం చేసుకోండి. చేరువచ్చిన ప్రియులందరినీ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. అయా మరి తండ్రి వాక్యాన్ని మా హృదయాలు స్థిరపరిచి బలపరిచి భద్రపరచుకుంటాం అని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ఈ దిన కార్యక్రమం అంతట్లో మాతో ఉండమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి ఆదినారాయణ అంకుల్ గారికి ప్రభునామనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి నాకు ఈ దినం నడిపించడానికై మరి అవకాశం ఇచ్చినటువంటి బర్నవాసన్న గారికి సంఘమునకు ప్రభునామనాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రారంభ ప్రార్థన చేసినటువంటి పాలంకుల్ గారికి, అలాగే కీర్తన వాడి ప్రభుని మహిమపరిచినటువంటి సువార్త గాయకులు పి సమయలన్న గారికి, అలాగే వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి మరి రేమ్ మనోహర్ అన్న గారికి, అలాగే మరి వాక్యం అందించినటువంటి దేవుని సేవకులు పి ప్రభాకర్ అన్న గారికి, అలాగే చివరి ప్రార్థన చేసిన ఆదరణ అంకుల్ గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి వాక్యమును మరి ఎంతో శ్రద్ధగా విని మరి విన్నటువంటి చేరి వచ్చిన మీ అందరికి జూమ్ కుటుంబం అంతటికి ప్రభునామన వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని బర్నబాస్ అన్న గారికి అప్పగిస్తాం.